నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఈరోజు ముఖ్యంగా ఈ జాయింట్ పెయిన్స్లో ముఖ్యంగా అతి దీర్ఘకాలికమైంది, చాలా వేధించేటటువంటి సమస్య అయినటువంటి ఆమవాతం గురించి తెలుసుకుందాం. ఈ ఆమవాతాన్నే మనం ఆధునిక శాస్త్రరీత్యా రుమటాయిడ్ ఆర్థరైటిస్గా చెప్పవచ్చు. మరి ఇది ముఖ్యంగా వర్షాకాలంలో, శీతాకాలంలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వర్షాకాలం అదేవిధంగా శీతాకాలంలో వాతదోషం అనేది పెరగటం ద్వారా ఈ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా వాతానికి సంబంధించినటువంటి అన్ని రకాల జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వాత కఫాలకు సంబంధించినటువంటి అలర్జీసు, ఆస్తమా ఈ వర్ష మరియు శీతాకాలంలో వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం అంటాం, దాన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆమవాతం అని చెప్పడం జరుగుతుంది. మరి ఆమవాతం రావడానికి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా సరైన టయానికి సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం, సరైన పోషక విలువలతో కూడినటువంటి ఆహారం తీసుకోకపోవటం, తిన్న వెంటనే వ్యాయామం చేయటం, తిన్న వెంటనే పగలు నిద్రపోవటం, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకొని బిర్యానీ లాంటివి తీసుకొని పగలు నిద్రపోవటం, రాత్రి మేలుకోవటం, ఉపవాసం ఉండి ఎక్కువ ఒకేసారి హెవీ ఫుడ్ తీసుకోవటం, వీటన్నిటి వల్ల ముఖ్యంగా మనకు జఠరాగ్ని అనేది సరిగా పనిచేయకపోవటం వల్ల తీసుకున్నటువంటి ఆహారం సరిగా ఉత్పత్తి కాక, మనకు రసధాతువు అనేది సరిగా ఉత్పత్తి కాక, రసధాతువు యొక్క క్వాలిటీ సరిగా లేక ఈ ఆమవాతం అనేది వస్తుంది. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా మన శరీరం అనేది 7 రకాల టిష్యూస్తో ఏర్పడి ఉంటుంది. అది ఒక రసధాతువు, రక్తధాతువు, మాంసధాతువు, మేధోధాతువు, అస్థిధాతువు, మజ్జాధాతువు, శుక్రధాతువు అని 7 రకాల టిష్యూస్తో ఏర్పడి ఉంటాయి. దీంట్లో మొట్టమొదటి రసధాతువు. ఈ రసధాతువు అనేది మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనేది సరిగా డైజెషన్ అయి జఠరాగ్ని చేత సరిగా పచింపబడితే అప్పుడు మనకు ఈ రసధాతువు యొక్క క్వాలిటీ అనేది బాగుంటుంది. ఈ రసధాతువు యొక్క క్వాలిటీ సరిగ్గా లేకపోవటం ద్వారా ఈ రసధాతువే మిగిలినటువంటి 6 ధాతువులను పోషించాలి. కాబట్టి ఈ రసధాతువు చెడిపోవటం ద్వారా మిగతా 6 ధాతువులు చెడిపోయి రకరకాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆమవాతం అనేది దీనిలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఏమేం లక్షణాలు ఉంటాయంటే ఫస్ట్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పూట పెయిన్స్ కంటే కూడా స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో షిఫ్టింగ్ పెయిన్ అనేది ఉంటుంది. అంటే ఉదయం పూట ఒక జాయింట్లో నొప్పి ఉంటే 2 రోజుల తర్వాత ఆ జాయింట్ అనేది మారుతుంది, వేరే జాయింట్కు నొప్పి వస్తుంది. ఈ విధంగా ఈ నొప్పి అనేది జాయింట్ టు మారుతూ ఉంటుంది. ఉదయాన్నే ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. దీంట్లో ముఖ్యంగా వాపు ఎక్కువ ఉంటుంది. మనం పట్టుకుంటే కొద్దిగా వేడి ఉన్నట్టు ఉంటుంది, కానీ స్కిన్ కలర్ అనేది నార్మల్ స్కిన్ కలరే ఉంటుంది, కానీ వేరే కలర్కు చేంజ్ కాదు. ఇంకా ఆకలి తక్కువ ఉండటం, మైల్డ్ ఫీవరిష్నెస్ ఉండటం, బాడీ పెయిన్స్ ఉండటం, శరీరం అంతా బరువుగా ఉండటం, ఆకలి తక్కువ ఉండటం, యూరిన్ ఎక్కువ రావటం, మోషన్ సరిగ్గా రాకపోవటం దీని యొక్క లక్షణాలు. మరి దీంట్లో ముఖ్యంగా ఈ ఆయుర్వేద మరియు పంచకర్మ చికిత్సలు అనేవి ఉంటాయి. ఆయుర్వేద మందులతో పాటు పంచకర్మ చికిత్సలు తీసుకుంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆమవాతం అనేది ముఖ్యంగా 1 ఇయర్ లోపల ఉంటే ఈజీగా తగ్గుతుంది. 1 ఇయర్ దాటి ముఖ్యంగా ఆధునిక శాస్త్రరీత్యా వీటిలో స్టీరాయిడ్స్ వాడతారు. ఎందుకంటే ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే దాడి చేయడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి ఇమ్యూన్ సప్రెస్ చేసేటటువంటి స్టీరాయిడ్స్ వాడటం జరుగుతుంది. ఈ స్టీరాయిడ్స్ వాడటం ద్వారా కూడా కొన్ని ముఖ్యంగా ఈ జాయింట్ డిఫార్మిటీస్ అనేవి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ జాయింట్ మధ్యలో కాల్షియం, విటమిన్ డి తగ్గిపోవటం వల్ల ఈ జాయింట్ డిఫార్మిటీస్ అంటే జాయింట్స్ దగ్గర వేళ్ళు వంగిపోవటం, జాయింట్స్ దగ్గర ఎముకలు వంగిపోవటం ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. ఒకసారి జాయింట్ డిఫార్మిటీస్ జరిగితే తిరిగి అవి రావటం అనేది చాలా కష్టం. కాబట్టి 1 ఇయర్ లోపల ఉండేటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పూర్తిగా మనకు ఆయుర్వేదం ద్వారా తగ్గుతుంది. వీటిలో ముఖ్యంగా వస్తీకర్మ లేదా కొలాన్ థెరపీ అనేటటువంటి యోగ వస్తి, కాలవస్తి, కర్మవస్తి అని ఈ ఎనిమా ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకరోజు డికాషన్స్తో, ఒకరోజు హెర్బల్ డికాషన్స్తో, ఒకరోజు హెర్బల్ ఆయిల్స్తో ఇవ్వటం ద్వారా మనకు పూర్తిగా ఈ జాయింట్ డిఫార్మిటీస్ కానీ అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్ కానీ అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో లభ్యమవుతాయి. ఈ వైతరణ వస్తే అని, దశమూల ఏరండ కషాయ వస్తే ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని పౌడర్స్ను వేడి చేసి కాపడం పెట్టడం జరుగుతుంది. దీన్ని చూర్ణ పిండ స్వేదం అంటాం. ఇవన్నీ కూడా కేరళ ప్రొసీజర్స్ అంటాం, కేరళ పంచకర్మ చికిత్సా పద్ధతులు అంటాం. ఇవన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకా వీటితో పాటు కొన్ని మందులు ఉంటాయి, గంధర్వస్థ కషాయం అని, నెక్స్ట్ రాసన సప్త కషాయం అని, సింహనాథ గుగ్గులని, ఆమవాతార రస అని, ఈ మందులన్నీ వాడుతూ
నేను చెప్పినటువంటి డైట్ చార్ట్ ఇస్తాం. అందుకే మనకు మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. ఒక మెడిసినే కాకుండా, ఒక డైటే కాకుండా ఇమ్యూనిటీని పెంచేటటువంటి మందులు, ఇమ్యూనిటీని పెంచేటటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఓన్లీ ఆయుర్వేద, హోమియో కాకుండా నేచురోపతి, యోగా, యాక్యుప్రెషర్, యాక్యుపంక్చర్ ఇలా 9 రకాల ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. కొన్ని వ్యాధులు కొన్ని సిస్టమ్స్లో తగ్గుతాయి. ఇవన్నీ కూడా మనకు ఒకే చోట ఉండటం ద్వారా మనం అవసరాన్ని బట్టి పేషెంట్కి ఏది అవసరమో అది కూడా ఇవ్వటం ద్వారా పేషెంట్కు వ్యాధి ముదరకుండా తక్కువ కాలంలోనే సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ ఎంతకాలం నుంచి వాడి మందులు విసిగి వేసారిపోయి చివరకు విరక్తి చెందిన మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే ఒకసారి మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి. ఇక్కడ ఆయుర్వేద మందులు మరియు పంచకర్మ చికిత్సా పద్ధతుల ద్వారా మీకు సత్వరమే సంపూర్ణ ఆరోగ్యం పొందేటటువంటి అవకాశం ఉంటుంది.